హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'ఆపరేషన్ లైలా' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సూర్య అనే ఒక పోలీస్ ఆఫీసర్‌ని చూపిస్తారు. అయితే ఒకరోజు సూర్య ఊర్లో డ్రగ్స్ అమ్ముతూ వ్యాపారం చేసే రౌడీని పట్టుకోవాలి అని తనని ఫాలో అయ్యి పట్టుకోవాలని చూడగా ఆ రౌడీ సూర్య రావటం గమనించి పరిగెడుతూ అలా ఒక సినిమా థియేటర్‌లోకి వెళ్తాడు. అయితే సూర్య కూడా తన వెనకాలే సినిమా థియేటర్‌లోకి వెళ్ళి అలా సూర్య రౌడీని పట్టుకోవాలి అని చూడగా ఆ రౌడీ సూర్యతో "నా పవర్ ఏంటో నీకు తెలియట్లేదు. ఒక్క ఫోన్ నా మనుషులకు చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నీ ప్రాణాలు తీసి నీ డెడ్ బాడీ కూడా దొరకకుండా చేస్తారు" అని వార్నింగ్ ఇవ్వడంతో అది విన్న సూర్య నవ్వి "అయితే నీ మనుషులకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. అప్పటిదాకా నిన్ను ఏమీ చేయకుండా ఇక్కడే వెయిట్ చేస్తా" అనడంతో ఆ రౌడీ తన మనుషులకి ఫోన్ చేసి అక్కడికి పిలిపిస్తాడు. ఇంకేముంది సూర్య గ్యాంగ్ లీడర్‌తో పాటు తన మనుషుల్ని కూడా బాగా కొట్టి అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఈ విషయం తెలిసిన సూర్య పై ఆఫీసర్ సూర్య చేసిన పనికి తనని మెచ్చుకొని ఒంటరిగా ఆ డ్రగ్స్ గ్యాంగ్‌ని పట్టుకొని "నీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్‌కే మంచి పేరు వచ్చేలా చేశావని" పొగిడి అడగడం మర్చిపోయా "నీ బ్రదర్ రవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చాలా రోజులుగా కనిపించడం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?" అని అడగ్గా దానికి సూర్య రవి ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో పీఈటీ టీచర్‌గా జాబ్ చేస్తున్నాడని చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి సూర్య అండ్ రవి ఇద్దరు కవల పిల్లలు అని. చూడ్డానికి ఇద్దరు సేమ్ ఒకేలా ఉంటారు అని. సీన్ కట్ చేస్తే రవి పీఈటీ టీచర్‌గా పనిచేసే స్కూల్లో అర్ధరాత్రి సమయంలో అక్కడి సెక్యూరిటీ గార్డ్ రంగయ్య డ్యూటీ చేస్తూ ఉంటాడు. నిజానికి రంగయ్య స్కూల్లో పగలు రాత్రి కంటిన్యూస్‌గా డ్యూటీ చేస్తూ ఉంటాడు. అదే టైంకే ఆ స్కూల్ పక్కనే ఉన్న బ్రిడ్జి దగ్గర నుంచి ఏదో ఒక ఆత్మ స్కూల్లోకి వెళ్ళినట్టు చూపిస్తారు. అలా కాసేపటికే ఆ స్కూల్ ప్లే గ్రౌండ్‌లో ఉన్న ఊయలలు వాటంతట అవే ఊగడం స్టార్ట్ అవుతాయి. అది చూసిన రంగయ్య అవి గాలికి ఊగుతున్నాయిలే అని లైట్ తీసుకుంటాడు. కానీ అక్కడ ఎలాంటి గాలి లేకున్నా సరే ఆ ఊయలలు మళ్ళీ ఊగడం స్టార్ట్ అవుతుంది. దాంతో రంగయ్యకి ఏమీ అర్థం కాదు. అదే టైంకే స్కూల్ బిల్డింగ్ వరండాలో ఏదో ఒక ఆకారం విచిత్రమైన సౌండ్స్ చేస్తూ వెళ్ళడం రంగయ్య చూసి "రేయ్ ఎవర్రా నువ్వు? ఈ టైంలో పర్మిషన్ లేకుండా స్కూల్లోకి ఎందుకొచ్చావు?" అని టార్చ్ తీసుకుని ఆ ఆకారం కనిపించిన స్కూల్ వరండాలోకి వెళ్ళి అక్కడంతా చెక్ చేస్తూ అలా ఒక రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉండగా అప్పుడే సడన్‌గా ఒక భయంకరమైన ఆకారం కనిపించడంతో రంగయ్య ఫుల్‌గా భయపడి వెనక్కి పడిపోగా ఆ ఆకారం రంగయ్య కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి స్కూల్ గేట్ బయటికి విసిరేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో మరుసటి రోజు ఉదయం అదే సీడీఏ మిడిల్ స్కూల్‌ని చూపిస్తారు. స్టూడెంట్స్ అందరూ స్కూల్‌కి వస్తూ ఉంటారు. అప్పుడే పీటీ టీచర్ అయిన రవి కూడా బైక్ మీద స్కూల్‌కి చేరుకుంటాడు. రవి అక్కడే ఉన్న మ్యాథ్స్ టీచర్ అయిన గణేష్‌తో అలాగే అముద అనే లేడీ టీచర్‌తో కొంతసేపు మాట్లాడతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే గణేష్ టీచర్ కూతురు ప్రియ అదే స్కూల్‌లో చదువుతుంది అని. అలాగే ప్రియ చాలా క్లెవర్ స్టూడెంట్ అని. అంతేకాక ప్రియ అమ్మ చనిపోయినప్పటి నుంచి తన కూతురిని గణేష్ సారే చాలా ప్రేమగా పెంచుతూ ఉంటాడు. అలా కాసేపటికే అదే స్కూల్‌లో టీచర్‌గా పనిచేసే అంజలి స్కూల్‌కి వస్తుంది. రవి అండ్ అంజలి ఒకరినొకరు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజానికి ఇద్దరు ఒకరికొకరు నచ్చి ఇద్దరు ప్రేమలో ఉంటారు. మరొక పక్క సెక్యూరిటీ గార్డ్ రంగయ్య ప్రిన్సిపల్ రూమ్‌లోకి వేగంగా వెళ్ళి భయపడిపోతూ "సార్ నేనింక ఈ డ్యూటీ చేయలేను. మా ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా" అనగా దానికి ప్రిన్సిపల్ అసలేం జరిగిందని అడుగుతాడు. దానికి రంగయ్య రాత్రి జరిగిందంతా చెప్తాడు. అది విన్న ప్రిన్సిపల్ రంగయ్య మాటలు అస్సలు నమ్మడు. రాత్రి తను తాగి ఇదంతా ఊహించుకొని చెప్తున్నాడు అని. అలా రాత్రి సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ అన్నీ చెక్ చేయగా ఆ వీడియోస్‌లో రంగయ్య చెప్తున్నట్టు ఎలాంటి ఆకారం కనిపించదు. అది చూసిన రంగయ్య షాక్ అయ్యి ప్రిన్సిపల్‌తో "సార్ మీరు సినిమాల్లో చూడలేదా? ఆత్మలు దెయ్యాలు వీడియోస్‌లో ఎలా కనిపిస్తాయని" భయపడిపోగా ప్రిన్సిపల్‌కి కోపం వచ్చి "స్కూల్లో ఆత్మ లేదు, దెయ్యం లేదు. నువ్విలా ఆత్మని చూసా, దెయ్యాన్ని చూసా అని అందరికీ చెప్తే నా స్కూల్‌కే చెడ్డ పేరు వస్తుంది. ఇంకోసారి ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకు. కావాలంటే నువ్వు 2 రోజులు సెలవు తీసుకో కానీ ఇలా స్కూల్లో ఆత్మ ఉంది అని పుకార్లు పుట్టించుకొని" వార్నింగ్ ఇస్తాడు. సీన్ కట్ చేస్తే మరో పక్క అముద టీచర్ క్లాస్ చెప్తూ ఉండగా అప్పుడే సెల్వి అనే అమ్మాయి వాష్‌రూమ్‌కి వెళ్ళాలి అని అడిగి అలా వాష్‌రూమ్‌కి వెళ్ళి తర్వాత ట్యాప్ ఆన్ చేసి తన చేతులు కడుక్కొని ట్యాప్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోగా వాటర్ ట్యాప్ దానంతట అదే మళ్ళీ ఆన్ అవుతుంది. అది చూసిన సెల్వి మళ్ళీ ట్యాప్ ఆఫ్ చేసి వెళ్ళబోగా మళ్ళీ ట్యాప్ ఆన్ అవుతుంది. దాంతో సెల్వికి ఏమీ అర్థం కాక కొంచెం భయపడుతుంది. అదే టైంకే ఒక బాత్రూమ్ నుండి ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపించడం స్టార్ట్ అవుతుంది. దాంతో సెల్వి కొంచెం భయపడుతూనే ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ సేమ్ అదే భయంకరమైన నల్లటి ఆకారం కనిపించడంతో దాన్ని చూసిన సెల్వి ఫుల్‌గా భయపడిపోతుంది.
భయపడిపోయి అక్కడి నుంచి వేగంగా తన క్లాస్ రూమ్ దగ్గరికి వస్తుంది. అయితే సెల్వి టెన్షన్‌గా ఉండడం గమనించిన టీచర్ ఏం జరిగిందని అడగ్గా సెల్వి మాత్రం టీచర్‌కి "ఏం లేదు టీచర్" అని చెప్పి వెళ్ళి తన బెంచ్‌లో కూర్చొని తన పక్కనే ఉన్న ఫ్రెండ్ అయిన ప్రియాకి తనకి వాష్‌రూమ్‌లో దెయ్యం కనిపించింది అని చెప్పడంతో అది విన్న ప్రియా షాక్ అయ్యి "నువ్వు చెప్తుంది నిజమా సెల్వి? నువ్వు నిజంగానే దెయ్యాన్ని బాత్రూమ్‌లో చూసావా?" అని అడగ్గా దానికి సెల్వి అవును అంటుంది. మరో పక్క రవి టీచర్ స్టూడెంట్స్ అందరికీ పీఈటీ క్లాసెస్ తీసుకుంటూ అంజలి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికే అంజలి అక్కడికి రావడంతో రవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మెలికలు తిరుగుతూ అక్కడ స్టూడెంట్స్ ఉన్నారని కూడా మర్చిపోయి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న అక్కడి స్టూడెంట్స్‌కి కూడా రవి అండ్ అంజలి టీచర్ మధ్య ఏదో ఉందని అర్థమయ్యి ఇద్దరు త్వరలోనే పెళ్లికి రెడీ అవ్వబోతున్నారని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడే మనకి అదే స్కూల్లో కొత్తగా టీచర్‌గా జాయిన్ అయిన నీలా అనే టీచర్‌ని చూపిస్తారు. అయితే నీలా టీచర్ కూడా రవిని ఇష్టపడుతూ తనతో మాట్లాడాలని, తనతో క్లోజ్ అవ్వాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ రవి గురించి ఆలోచిస్తూ ఉండగా రవి మాత్రం నీలా టీచర్‌ని అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే నీలా రవిని ఇష్టపడుతూ తనతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్న విషయం కాస్త అంజలికి అర్థమయ్యి నీలాతో రవి మాట్లాడిన ప్రతిసారి రవి మీద కొంచెం సీరియస్ అవుతూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సీన్‌లో అలా స్కూల్ అయిపోయాక రవి బైక్ మీద అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే సెక్యూరిటీ గార్డ్ రంగయ్య రవి దగ్గరికి వచ్చి రాత్రి జరిగిందంతా చెప్తాడు. అయితే రంగయ్య మాటలు విన్న రవి మాత్రం తన మాటలు సీరియస్‌గా తీసుకోకుండా "ఏంటి రంగయ్య నిన్న రాత్రి బ్రాండ్ మార్చినట్టు ఉన్నావు" అనగా దానికి రంగయ్య "అయ్యో సార్ ఆత్మకి ఎక్కడైనా బ్రాండ్ ఉంటుందా?" అంటాడు. దానికి రవి నవ్వి "నేను చెప్పేది ఆత్మ బ్రాండ్ గురించి కాదు. నువ్వు నిన్న రాత్రి తాగిన బ్రాండ్ గురించి. ఎప్పుడు తాగే బ్రాండ్ కాకుండా బూమ్ బూమ్ లాంటి బ్రాండ్ తాగినట్టు ఉన్నావు. అందుకే ఆత్మ కనిపించింది అంటున్నావని రంగయ్య తనకి చెప్పాలి అని ఎంత ట్రై చేసినా సరే రంగయ్య మాటలు నమ్మకుండా వెళ్ళిపోతాడు. తర్వాత రవి అంజలిని పిక్ చేసుకుని తనని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. అలా అంజలి ఇంటికి రాగానే అడ్వకేట్ అయిన తన ఫాదర్ అంజలి కోసం ఒక పెళ్లి సంబంధం చూశాను, అబ్బాయి చాలా మంచివాడు అని చెప్తూ ఉండగా అది విన్న అంజలి అప్పటికే రవిని లవ్ చేస్తూ ఉండడంతో అప్పటికి ఆ పెళ్లి మ్యాటర్ డైవర్ట్ చేయడానికి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న, నాకు లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి అని ఉంది, అందుకే నాకు ఇంకా కొంచెం టైం కావాలని చెప్తుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి రంగయ్య స్కూల్లో డ్యూటీ చేస్తూ ఉండగా అదే టైంకే రంగయ్యని కలవడానికి తన ఫ్రెండ్స్ వచ్చి రంగయ్యతో మాట్లాడి రాత్రికి ఇదే స్కూల్లో పడుకుంటాం అంటారు. నిజానికి వారికి ఇల్లు ఉండదు, రోజంతా పని చేసుకుని బస్ స్టాప్లో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పడుకుంటూ ఉంటారు. రంగయ్య వారితో చూడండి ఈ స్కూల్లో నిద్రపోవడం అంత సేఫ్టీ కాదు, ఈ స్కూల్లో ఒక ఆత్మ తిరుగుతుంది, నా మాట వినండి అని వారికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి రంగయ్యతో అరే ఆ ఆత్మని నాకు వదిలేరా, ఆత్మతో రాత్రంతా తిరగడానికి నేను ఉన్నా కదా, ఇలాంటి ఆత్మల్ని ఎన్నో చూశాను, మా గురించి నువ్వేం భయపడకు అని రంగయ్య వద్దు అంటున్నా సరే ఆ స్కూల్లోకి వెళ్ళి నిద్రపోతారు. అలా కాసేపటికే ఆ ఇద్దరికి ఒకరికి కనిపించకుండా మరొకరికి ఆ దెయ్యం వారికి కనిపిస్తూ భయపెడుతూ కొడుతూ చుక్కలు చూపించడంతో ఇద్దరికి ఆ స్కూల్లో దెయ్యం ఉందని అర్థమయ్యి చిరిగిపోయిన బట్టలతో రంగయ్య దగ్గరికి వచ్చి నువ్వు చెప్పిందే నిజంరా, ఇక్కడ దెయ్యం ఉంది అనగా దానికి రంగయ్య నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా అంటాడు. దాంతో ఆ ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం స్కూల్కి వచ్చిన సెల్వి అండ్ ప్రియా అసలు ఆ బాత్రూంలో దెయ్యం నిజంగానే ఉందా లేదా అని చూడడానికి ఇద్దరు ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్తారు. నిజానికి ప్రియా ఈ ఆత్మలు దెయ్యాలు ఉన్నాయంటే అస్సలు నమ్మదు. కానీ సెల్వి మాత్రం బాత్రూమ్ బయటే నిలబడి ఆ దెయ్యం బాత్రూంలోనే ఉంది, కావాలంటే నువ్వే వెళ్ళి లోపలికి చూడు, నేను మాత్రం లోపలికి రాను అంటుంది. దాంతో ప్రియా ఒంటరిగా బాత్రూంలోకి వెళ్ళి అక్కడ అంతా చూస్తూ ఉండగా అదే టైంకే అటుగా వచ్చిన టీచర్ సెల్వి బాత్రూమ్ బయట నిలబడి ఉండడం చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు, నీ క్లాస్కి వెళ్ళు అనడంతో సెల్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో బాత్రూంలో ప్రియా ఒంటరిగా అయిపోతుంది. అప్పుడే ప్రియాకి కూడా అక్కడే ఉన్న బాత్రూమ్ నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో ఆ శబ్దాలు విన్న ప్రియా భయపడిపోతూ ఆ శబ్దాలు వినిపిస్తున్న రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా తనకి కూడా అదే భయంకరమైన ఆత్మ ఆకారం కనిపించడంతో ప్రియా ఫుల్గా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ సెల్వి దగ్గరికి వచ్చి నువ్వు చెప్పిందే నిజం ప్రియా, ఆ బాత్రూంలో దెయ్యం ఉంది అని మాట్లాడుకోవటం అక్కడే ఉన్న మిగతా స్టూడెంట్స్ అందరూ విని అలా స్కూల్లోని స్టూడెంట్స్ అందరూ ఆ దెయ్యం గురించే మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా ఆ స్టూడెంట్స్ అందరూ ఆ దెయ్యం గురించి మాట్లాడుకోవటం రంగయ్య కూడా విని అయితే ఆ దెయ్యం గురించి స్కూల్లోని స్టూడెంట్స్ అందరికీ తెలిసిపోయింది అనుకుంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క అంజలి రవికి తమ పేరెంట్స్ తన కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అందుకే మనం ప్రేమించుకుంటున్న విషయం మా పేరెంట్స్తో చెప్పాలి అని అలా అంజలి రవిని తీసుకుని తన ఇంటికి వెళ్ళి రవిని తన పేరెంట్స్కి పరిచయం చేసి తమ ప్రేమ గురించి చెప్తారు. అయితే అంజలి పేరెంట్స్కి కూడా రవి నచ్చడంతో అలా రవి అండ్ అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా రోజు నుండి అంజలి అండ్ రవి ప్రతిరోజు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ మరింత హ్యాపీగా ఉంటారు. సీన్ కట్ చేస్తే ఒక రోజు నీలా టీచర్ ఆఫీస్ రూమ్లో ఎవరూ లేకపోవడం గమనించి సీక్రెట్గా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి తనని ఎవరూ చూడకుండా ఆఫీస్ రూమ్లో ఉన్న పాత డాక్యుమెంట్స్ చెక్ చేస్తూ అలాగే స్టూడెంట్ రికార్డ్
కార్డ్స్ చెక్ చేస్తూ వాటిని ఫోటో తీసుకుంటూ ఉండగా అదే టైంకి అక్కడికి అముద టీచర్ వచ్చి నీలా టీచర్ చేస్తున్న పని చూసి, ఏంటి టీచర్, ప్రిన్సిపల్ సార్ పర్మిషన్ లేకుండా ఆఫీస్ రూమ్లోకి రాకూడదని తెలుసు కదా అనగా, దానికి నీలా టీచర్, అవును తెలుసు టీచర్, కానీ నా ఓల్డ్ బుక్ ఒకటి ఇక్కడ పెట్టి మర్చిపోయానేమోని చూడ్డానికి వచ్చా అంతే, ఈ విషయం ప్రిన్సిపల్కి చెప్పకండి, సారీ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడే మనకి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, నీలా టీచర్ ఆ స్కూల్ మొత్తం సస్పీషియస్ గా తిరుగుతూ అక్కడక్కడ ఫొటోస్ తీసుకుని పెట్టుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో రవి దగ్గరికి రంగయ్య వచ్చి పదే పదే స్కూల్లో ఉన్న ఆత్మ గురించి చెప్తూ ఉంటాడు. దానికి రవి, ఈ విషయం నాకు ఎందుకు చెప్తున్నావు, వెళ్ళి ప్రిన్సిపల్ సార్కి చెప్పు, తానే దీనికి సొల్యూషన్ చూస్తాడు అనగా, దానికి రంగయ్య, ప్రిన్సిపల్ సార్కి చాలాసార్లు చెప్పాను కానీ తను నా మాట నమ్మట్లేదు అంటాడు. అది విన్న రవి, అయితే నువ్వు చెప్తుంది నిజమా కాదా అని తేల్చడానికి ఈరోజు రాత్రికి నేను ఇదే స్కూల్లో నిద్రపోతాను, ఈ రోజుతో నీ దయ్యం కథకి ఫుల్ స్టాప్ పెడదామని అలా అదే రోజు రాత్రి స్కూల్ దగ్గరికి వచ్చి రంగయ్య తనకి దయ్యం కనిపించింది అని చెప్తున్నా అదే స్కూల్ వరండాలో రవి పడుకుంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క మ్యాథ్స్ టీచర్ కూతురు ప్రియా ఇంట్లో తన రూమ్లో నిద్రపోతూ ఉండగా అప్పుడే తనకి విచిత్రమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవుతుంది. దాంతో ప్రియాకి మెలకువ వచ్చి లేచి చూడగా తనకి స్కూల్ బాత్రూంలో ఏదైతే భయంకరమైన ఆత్మ ఆకారం కనిపించిందో అదే ఆకారం తన ఇంట్లో కనిపిస్తూ ప్రియాని ఫుల్గా భయపెట్టడంతో ప్రియా ఫుల్గా భయపడిపోయి తన ఫాదర్ రూమ్లోకి వెళ్ళి తనని నిద్రలేపి భయపడిపోతూ, నాన్న మన కిచెన్ రూమ్లో దయ్యం ఉంది అని చెప్పడంతో తన ఫాదర్ ప్రియాని తీసుకెళ్లి కిచెన్ రూమ్లో లైట్స్ ఆన్ చేసి చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. దాంతో ప్రియాతో తను అదంతా నీ పీడకల అయి ఉంటుంది అని వాటర్ తాగి ఇవేవి ఆలోచించకుండా వెళ్ళి పడుకోమని చెప్తాడు. మరో పక్క రవి అలా ఆ రోజు రాత్రి మొత్తం ఒంటరిగా స్కూల్ వరండాలోనే పడుకుంటాడు. కానీ అక్కడ తనకి ఆత్మ కానీ దయ్యం కానీ ఏవీ కనిపించవు. అలా మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన రవి దగ్గరికి రంగయ్య వచ్చి, సార్ రాత్రి మీకు వింత శబ్దాలు కానీ ఆకారం కానీ కనిపించిందా అని అడగ్గా, దానికి రవి తనతో, నువ్వు తమాషా చేస్తున్నావా ఏంటి, రాత్రి నాకు హాయిగా నిద్ర పట్టింది, అసలు ఇక్కడ ఆత్మ లేదు దయ్యం లేదు, అలాంటప్పుడు ఈ స్కూల్లో ఆత్మ ఉంది అని అందరికీ చెప్తూ ఎందుకు భయపెడుతున్నావు అని కోప్పడి అలా తన ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే, రాత్రి స్కూల్లో పడుకున్నప్పుడు అయితే రవికి ఆత్మ కనిపించి ఉండదు, కానీ ఆ ఆత్మ ఏకంగా రవినే ఫాలో అవుతూ తన ఇంటికి వచ్చినట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే ప్రియాకి మాత్రం తన ఇంట్లో ఆ ఆత్మ పదే పదే కనిపిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు ప్రియా ఆ ఆత్మని చూస్తూ ఉండగా ఆ ఆత్మ గోడపై ఐఎమ్ బ్యాక్ అని రాస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన తన ఫాదర్ ప్రియా భయపడిపోతూ అటువైపు చూస్తూ ఉండడం చూసి అటుగా చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు, కానీ గోడపై ఐఎమ్ బ్యాక్ అని రాసి ఉండడం గమనిస్తాడు. నిజానికి గణేష్ టీచర్ కూడా ఆత్మలు దెయ్యాలు ఉన్నాయని అస్సలు నమ్మడు, కానీ అయితే ఆ గోడ మీద అది ఎవరు రాశారో తనకి అర్థం కాదు. నెక్స్ట్ సీన్ లో అలా కొన్ని రోజుల తర్వాత రవి వెళ్లి రంగయ్యని కలిసి, నీకు ఒక నిజం చెప్పాలి అని, ఆ రోజు రాత్రి స్కూల్ వరండాలో పడుకున్నప్పుడు నాకు కొన్ని విచిత్రమైన శబ్దాలు అలాగే ఒక భయంకరమైన ఆకారం కనిపించింది అని, ఆ రోజు నుండి నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తూ ఉంది. అలా మరుసటి రోజు నేను అంజలి చర్చికి వెళ్ళాము. అయితే నేను చర్చిలోకి అడుగు పెట్టబోగా ఏదో ఒక శక్తి నన్ను చర్చిలోకి అడుగు పెట్టకుండా ఆపింది. కానీ నేను చాలా కష్టపడి చర్చిలోకి అడుగు పెట్టగానే నాలో నుండి ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇంకా అలా చర్చి నుండి నేను అంజలి బైక్ మీద ఇంటికి బయలుదేరగా అప్పుడే ఒక రౌడీ గ్యాంగ్ ఫుల్గా డ్రింక్ చేసి మా బైక్కి అడ్డంగా వచ్చి ఆపి అంజలితో అసభ్యకరంగా ప్రవర్తించాలని చూశారు. దాంతో నాకు చాలా కోపం వచ్చి వారిని ఆపాలి అని చూడగా ఆ రౌడీ గ్యాంగ్ నా తలపై సీసాతో కొట్టడంతో స్లో కోల్పోయాను. అయితే నాకు బాగా గుర్తుంది, అప్పుడే నా ప్రమేయం లేకుండానే నేను వెంటనే పైకి లేచి ఆ రౌడీలందరినీ చితకబాది అంజలి వారి నుండి కాపాడాను. నిజానికి నేను ఎలాంటి గొడవలకి వెళ్ళను, అలాంటిది నేను అంతమంది రౌడీలను కొట్టానంటే నాలో ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. అప్పుడే బాగా ఆలోచించిన నాకు ఆ స్కూల్లోని ఆత్మనే నా శరీరంలోకి ప్రవేశించి ఇవన్నీ చేస్తుందని అర్థమైంది. అందుకే మనం ఈ ఆత్మ గురించి ప్రిన్సిపల్కి అర్థమయ్యేలా చెప్పాలి అని రంగయ్యతో చెప్తాడు. ఇదిలా ఉంటే అదే రోజు స్కూల్ దగ్గరికి ఇన్స్పెక్టర్ వనిత వచ్చి అక్కడే ఉన్న అముద టీచర్తో కాసేపు మాట్లాడి తర్వాత ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళి తనతో మాట్లాడగా ప్రిన్సిపల్ వనితకి కొంచెం డబ్బు ఇవ్వడంతో వనిత ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా రవి అండ్ రంగయ్య ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి స్కూల్లో ఉన్న ఆత్మ గురించి చెప్పి ఆ ఆత్మ స్కూల్లో తనకి ఇష్టం వచ్చిన వారి శరీరంలోకి ప్రవేశించి తన పనులు చేసుకుంటుంది, దీని మీద త్వరగా యాక్షన్ తీసుకోండి అని చెప్పగా అది విన్న ప్రిన్సిపల్ మాత్రం, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి, దీనివల్ల నా స్కూల్ రెప్యుటేషన్ పోతుంది, ఈ విషయం మీరు ఎవరికైనా చెప్తే అస్సలు బాగోదని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ప్రిన్సిపల్ అలా ఎందుకు మాట్లాడుతున్నాడో రవి అండ్ రంగయ్యకి ఏమీ అర్థం కాదు. అయితే అదే టైంకే ప్రిన్సిపల్ శరీరం తన కంట్రోల్లో లేకుండా పోతుంది. అలా స్కూల్ బిల్డింగ్ పైకి వెళ్ళి అక్కడి నుంచి కింద పడి చనిపోతాడు. అదంతా చూసిన రవి అండ్ రంగయ్య షాక్లో ఉండిపోతారు. అసలు ప్రిన్సిపల్ ఎందుకు చనిపోయాడో వారికి అర్థం కాదు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలిసి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం
చేయడానికి ఇన్స్పెక్టర్ వనిత అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకొని ప్రిన్సిపల్ని రవి అండ్ రంగయ్యని చంపారని డౌట్ వస్తుంది. కానీ దానికి తగిన ఎవిడెన్సులు లేకపోవడంతో వారిని అరెస్ట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా అదే రోజు రాత్రి ఇన్స్పెక్టర్ వనిత అముద టీచర్ కారులో వెళ్తూ ఉండగా అప్పుడే సడన్గా జుట్టు విరబూసుకున్న ఒక అమ్మాయి కారుకు ఎదురుగా వచ్చి అడ్డు నిలబడుతుంది. ఆ అమ్మాయిని చూసిన అముద టీచర్కి తను ప్రియా అని అర్థమయ్యే తను ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తుంది అని వెంటనే గణేష్ టీచర్కి ఫోన్ చేసి, సార్ నీ కూతురు ప్రియా ఇంత అర్ధరాత్రి సమయంలో ఇక్కడ రోడ్డు మీద ఒంటరిగా ఉంది అని చెప్పగా దానికి గణేష్, సార్ ఏం మాట్లాడుతున్నారు మేడం, నా కూతురు ప్రియా నా కళ్ళ ముందే తన రూమ్లో నిద్రపోతుంది అని చెప్పడంతో అది విన్న అముద టీచర్కి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండగా అప్పుడే వనిత కారు దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆ అమ్మాయి ఉండదు. నిజానికి ఆ ఆత్మనే ప్రియలాగా వారికి కనిపించి ఉంటుంది. ఇప్పుడు అముద శరీరంలోకి కూడా ఆ ఆత్మ ప్రవేశించి ఇన్స్పెక్టర్ వనితని కారుతో గుద్ది అలా వనిత అండ్ కారుతో పాటు అముద టీచర్ కూడా బ్రిడ్జి పై నుంచి కింద పడి చనిపోయేలా ఆత్మ చేస్తుంది. మరో పక్క ఇంట్లో ఉన్న రవి అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉండగా అప్పుడే రవికి అద్దంలో తన శరీరంలో ఉన్న ఆత్మ ఆకారం కనిపిస్తుంది. రవి దాన్ని చూసి, అసలు నువ్వు ఎవరు, నువ్వు అందరి శరీరాల్లోకి ప్రవేశించి ఏం చేస్తున్నావు అని అడగ్గా దానికి ఆ ఆత్మ, నీకు నేను ఎవరో ఎందుకు చంపుతున్నానో తెలియాలి అంటే స్కూల్లోని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళు అని చెప్పడంతో అలా రవి అక్కడికి వెళ్ళగా అక్కడే రవికి తెల్లటి డ్రెస్లో ఒక అమ్మాయి ఆకారం కనిపించి తన పేరు లైలా అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి లైలా అదే స్కూల్లో చదివే ఒక క్లెవర్ స్టూడెంట్. లైలా ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయి అయినా సరే లైలా గురించి తెలిసిన అంజలి మాత్రం అంత క్లెవర్ స్టూడెంట్కి డబ్బు అడ్డు కాకూడదు అని తన చదువుకి కావాల్సినవన్నీ కూడా అంజలినే ఇస్తూ ఉంటుంది. ఇంకా లైలా చాలా క్లెవర్ స్టూడెంట్ కాబట్టి స్కూల్లో కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో లైలానే ఫస్ట్ వస్తూ ఉంటుంది. అయితే ప్రియా కూడా బాగా చదువుతుంది. కానీ లైలా వల్లే తను ఎంత చదివినా సరే తనకి సెకండ్ ర్యాంక్ వస్తుందని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు లైలా కంప్యూటర్ రూమ్లో ఉండగా లైలా రూమ్లో ఒంటరిగా ఉండడం చూసిన ప్రిన్సిపల్ తన దగ్గరికి వచ్చి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాలి అని చూడగా అదే టైంకి అక్కడికి అంజలి టీచర్ రావడంతో ప్రిన్సిపల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే మరో రోజు క్లాస్లో ఒంటరిగా ఉన్న లైలా దగ్గరికి ప్రిన్సిపల్ వచ్చి తనని అబ్యూస్ చేయబోగా ఈసారి లైలా అప్పటికే తెలివిగా తన ఫోన్లో వీడియో రికార్డు పెట్టి ఉంటుంది. తర్వాత ఆ వీడియో ప్రిన్సిపల్కి చూపించి ఇంకోసారి నాతోనే కాదు మరే ఇతర అమ్మాయితోనైనా ఇలా చేస్తే ఈ వీడియో అందరికీ చూపిస్తాను అని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో ప్రిన్సిపల్ భయపడిపోతాడు. నెక్స్ట్ సీన్లో లైలా వాష్రూమ్ దగ్గర చేతులు కడుక్కుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ప్రియా ఫాదర్ అయిన గణేష్ సార్ వచ్చి తనతో, ప్లీజ్ లైలా ఈ ఒక్క ఎగ్జామ్ నువ్వు సరిగ్గా రాయకు, ఎందుకంటే ప్రతిసారి నువ్వే స్కూల్ ఫస్ట్ వస్తూ ప్రియా సెకండ్ వస్తుందని తను చాలా బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఈ ఒక్కసారి ఎగ్జామ్ సరిగ్గా రాయకు, అప్పుడు ప్రియానే ఫస్ట్ వస్తుంది అని రిక్వెస్ట్ చేయగా దానికి లైలా అస్సలు అలా చేయడానికి ఒప్పుకోదు. దాంతో గణేష్ సార్కి కోపం వచ్చి లైలాని వెనక్కి తోయగా అనుకోకుండా తన తల వాష్ బేసిన్కి తగిలి గాయమయ్యి రక్తం కారుతుంది. అది చూసిన గణేష్ సార్ ఫుల్గా భయపడిపోయి వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పగా అది విన్న ప్రిన్సిపల్ మాత్రం వెంటనే లైలాని కాపాడాలని చూడకుండా తన మీద అప్పటికే కోపం ఉండడంతో మంచి పని చేసావులే అని అలా సీసీటీవీ కెమెరాలన్నీ ఆఫ్ చేయించి తర్వాత లైలా దగ్గరికి వెళ్ళి కొన ఊపిరితో ఉన్న తనని అముద టీచర్తో కలిసి ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు. అది చూసిన గణేష్ సార్, తప్పు చేశారు సార్, చిన్నపిల్ల అనగా దానికి ప్రిన్సిపల్ తనని చంపకపోతే నీ కూతురు ఎలా ఫస్ట్ వస్తుంది అని నచ్చి చెప్తాడు. అదే టైంకే లైలా పేరెంట్స్ స్కూల్కి ఫోన్ చేసి చీకటి పడుతున్నా లైలా ఇంకా ఇంటికి రాలేదని అడగ్గా దానికి వారు సాయంత్రమే స్కూల్ నుండి లైలా ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి నమ్మిస్తారు. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి నమ్మిస్తారు. ఇంకా ప్రిన్సిపల్ ఇన్స్పెక్టర్ వనితకి ఫోన్ చేసి అక్కడికి రప్పించి జరిగిందంతా చెప్పి తనకి డబ్బు ఇచ్చి అలాగే ఆ కేసు క్లోజ్ చేసి బయటికి రాకుండా చేయమనడంతో వనిత లైలా డెడ్ బాడీకి తీసుకెళ్లి తన డెడ్ బాడీకి పెద్ద రాయి కట్టి బ్రిడ్జి పై నుంచి నదిలో పడేస్తుంది. తర్వాత లైలా పేరెంట్స్తో లైలా కనబడకుండా పోయిందని చెప్పి నమ్మించి తన మిస్సింగ్ కేసు ఫైల్ చేయిస్తుంది. అలా ప్రిన్సిపల్ గణేష్ సార్, అముద టీచర్ అండ్ ఇన్స్పెక్టర్ వనితకి లైలా చనిపోయిందని తెలిసినా సరే తను కనబడకుండా పోయిందని అందరినీ నమ్మించి ఎప్పటికీ కనిపించని లైలా కోసం వెతుకుతున్నట్లు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా స్టోరీ ప్రజెంట్ లో అలా లైలా రవికి జరిగిందంతా చెప్పి ఆ ప్రిన్సిపల్ బ్రతికి ఉంటే స్కూల్లో ఇంకా చాలా మంది అమ్మాయిలతో ఇలాగ చేస్తాడని చంపేశాను, ఇంకా అముద అండ్ వనితలని ఆ తప్పుకు సహకరించినందుకు చంపేశా, ఇంకా మిగిలింది గణేష్ సార్ అనడంతో అదంతా విన్న రవి లైలా పగ తీర్చుకోవడం కోసం గణేష్ సార్ని అక్కడికి రప్పించి తను ఒక రూమ్లో ఉండమని చెప్పి తను బయటికి వెళ్ళగా అప్పుడే లైలా ఆత్మ గణేష్ సార్ ఉన్న రూమ్లోకి వచ్చి తనని చంపి పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. కానీ తనని చంపితే అప్పటికే అమ్మ దూరమైన ప్రియా ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయి తను కూడా అనాథ అవుతుందని ఆలోచించి తనని వదిలేస్తుంది. ఇంకా ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటంటే నిజానికి రవి ప్లేస్లో ఉంది పోలీస్ ఆఫీసర్ సూర్య. లైలా పేరెంట్స్ తమ కూతురు మిస్సింగ్ అయింది అని కంప్లైంట్ ఇవ్వడంతో ఆ
ఆ కేసును సాల్వ్ చేయడానికి, స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సూర్య అండ్ నీల ఇద్దరు కూడా అండర్ కవర్ ఆఫీసర్స్‌గా స్కూల్లో టీచర్స్‌గా జాయిన్ అయ్యి ఇలా ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తానికి సాల్వ్ చేసి ఉంటారు. ఇంకా అప్పుడే లైలా ఆత్మ వారందరికీ కనిపించి అందరికీ థాంక్స్ చెప్పి అక్కడి నుంచి మాయమవుతుంది. తర్వాత రవి అండ్ అంజలిలకి 2 ఫ్యామిలీస్ కలిసి పెళ్లి కూడా ఫిక్స్ చేస్తారు. అప్పుడే మరో ఊర్లోని స్కూల్లో పీఈటీ టీచర్‌గా పనిచేసే సూర్య బ్రదర్ అయిన రవి అక్కడికి వస్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.